వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అందరికీ అన్నం పెట్టే రైతు బ్యాంకుల ముందుకొచ్చి బ్యాంకర్లు పెట్టినటువంటి బాధను భరించలేక గ్రామంలో కుటుంబం సభ్యుల ముందు జరిగినటువంటి అవమానాన్ని భరించలేక ఈరోజు ఆదిలాబాద్లో జాదవ్ దేవరావు అనే రైతు ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం రేణిగూడ గ్రామానికి సంబంధించినటువంటి రైతు పూర్తిగా కష్టపడుతూ వ్యవసాయం చేసేటటువంటి రైతు ఐసిఐసిఐ బ్యాంకులో తనకున్నటువంటి పొలాన్ని అంతా కూడా మార్టిగేజ్ చేసి 4 లక్షల రూపాయల లోన్ తీసుకొని 6 నెలలకు ఒకసారి రెగ్యులర్గా రైతు కడుతూ వచ్చిండు. ఈసారి పంట సరిగా రాలేదని 1 నెల 2 నెలలు ఆలస్యమైనందున బ్యాంకు రికవరీ ఐసిఐసిఐ బ్రాంచ్ ఆదిలాబాద్ బ్యాంకు రికవరీ టీం వెళ్ళి ఆ రైతును నానా దుర్భాషలాడి కుటుంబ సభ్యుల ముందర గ్రామస్తుల ముందర అవమానపరిచిన కారణంగా ఈరోజు జాదవ్ దేవరావు అనే రైతు బ్యాంకులోనే ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఐసిఐసిఐ బ్యాంకులోనే మీ బ్యాంకు సిబ్బంది పెట్టినటువంటి అవమానాన్ని నేను భరించలేక నా భార్య పిల్లల ముందర జరిగినటువంటి అవమానాన్ని భరించలేదు, నేను అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి బ్యాంకులో ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నాను. 100,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నటువంటి అప్పు ఉన్నటువంటి బడాబాబులకేమో గౌరవంగా నోటీసులు ఇస్తారు. ఈరోజు తనకున్నటువంటి 5 ఎకరాల పొలాన్ని మార్టిగేజ్ చేసి 4 లక్షల రూపాయల లోన్ తీసుకున్నాడు. ఆ పొలం అమ్మితే ఈరోజు 50 లక్షల రూపాయలు 60 లక్షల రూపాయలు వస్తాయి. కానీ ఉన్నటువంటి 4 లక్షల రూపాయలని ఈ రకంగా రైతుని అవమానపరిచి బ్యాంకర్లు వసూలు చేసే పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మానవతా దృక్పథంతో ఆలోచించాల్సినటువంటి మీరు మిగతా సెక్టార్లకు 100,000 కోట్ల రూపాయల లోన్ ఇచ్చి ఈ రకంగానే వసూలు చేస్తారా? కానీ అందరికీ అన్నం పెట్టే రైతు ఈరోజు మనకన్నం పెట్టడానికి వ్యవసాయం చేసి అప్పు చేస్తే ఈ బ్యాంకర్లు ఈ రకంగా హింసించి ఒక రైతు చావుకు కారణమైంది. మేము అందుకే ఈరోజు బ్యాంకర్లతో మాట్లాడినాం, పై అధికారులకు చెప్పినాం, మీరు ఆ రైతు కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకుంటారో వెంటనే చెప్పాలని చెప్పినాం. ఎవరైతే ఆ రైతు ఇంటికి వెళ్ళి గ్రామంలోకి వెళ్ళి ఆ రైతును ఇబ్బంది గురి చేసి అవమానానికి గురి చేసి ఆ రైతు చావుకు కారణమైనటువంటి బ్యాంకర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పినాం. ఈ రకంగా రైతులను ఇబ్బంది పెట్టి ఈ రకంగా రైతులు చచ్చే వరకు టార్చర్ చేసి మేము బ్యాంకు వసూలు చేసుకుంటామంటే రేపు ప్రజలకు తినడానికి అన్నం కూడా దొరకనటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు చేయాలో రైతు వ్యవసాయం? ఈ రకంగా మనందరికీ అన్నం పెట్టి ఆ రైతు మాత్రం బ్యాంకుల ముందు వచ్చి చచ్చిపోవాలన్నా? కనీసం బ్యాంకర్లు మానవతా దృక్పథం లేకుండా మానవత్వం లేకుండా ఈ రకంగా రైతుల్ని హింసించి చంపే ప్రయత్నం ఏదైతే జరుగుతున్నదో ఇది ఇప్పటికైనా కనీసం ఆగాల. నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, జరిగినటువంటి ఈ ఆదిలాబాద్ సంఘటన మీద పూర్తిగా న్యాయ విచారణ జరపాలా. అదేవిధంగా ఆ రైతుకు ఎవరు కూడా ఆదుకునే వాళ్ళు లేరు. ప్రభుత్వమే వెంటనే బరిలోకి రావాలా. జరిగినటువంటి వాస్తవాలన్నీ కూడా బయటకు తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా. లేని పక్షంలో ఆదిలాబాద్ రైతులంతా కూడా మేము వ్యవసాయం చేయలేమనే పరిస్థితికి నినాదం తీసుకురావాల్సి వస్తుంది. అవసరమైతే వ్యవసాయాలు బంద్ చేసి కూలి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు ప్రజలకు అన్నం పెట్టడానికి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు సమాజం కూడా మద్దతుగా నిలవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు జాదవ్ దేవరావు కొడుకు వారి తండ్రి ఈరోజు మందు దాగి ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా కొడుకుకు మాట్లాడినటువంటి మాటలుంటే ఆ కొడుకు చెప్తే కళ్ళకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. నేను బ్యాంకు వాళ్ళు పెట్టినటువంటి టార్చర్ని భరించలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నాను కొడుకు ఫోన్ చేసి చెప్పిందంటే ఏ రకంగా ఆయన అవమానానికి గురైండో అర్థం చేసుకోవచ్చు. అందుకే పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, జరిగినటువంటి దాని మీద క్లుప్తంగా విచారణ జరిపి దోషులకు వెంటనే శిక్ష పడే విధంగా చేయాలా. భవిష్యత్తులో మిగతా రైతులకు భరోసా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దనాన దేవరావు గారు, గ్రామం రేణిగూడ, బేలా మండలం. ఈరోజు ఉదయం బ్యాంకు వేధింపులు కారణంగా ఈ ఆదిలాబాద్లోని ఐసిఐసి బ్యాంక్లో వచ్చేసి ఈ బ్యాంక్ వాళ్ళు టార్చర్ పెట్టడం వలన ఈరోజు బ్యాంకులోనే పురుగు మందు తాగి సూసైడ్ చేసుకోవడం జరిగింది. సూసైడ్ దాదాపుగా ఈ లోన్ వచ్చేసి మా పెద్దమ్మకు కిడ్నీలు పాడైపోవడం వలన లోన్ తీసుకోవడం జరిగింది 4 సంవత్సరాల కింద.
ఇప్పటి వరకు కూడా మా పెద్దనాన్న ప్రతి ఇన్స్టాల్మెంట్ టైంకి కట్టడం జరిగింది. కానీ చివరిసారిగా ఈ లాస్ట్ 1 నెల నుండి ఈ ఇన్స్టాల్మెంట్ కట్టకపోవడం వలన ఈ బ్యాంక్ వాళ్ళు నిరంతరాయంగా వేధింపులకు పాల్పడ్డారు. దానివల్ల మా పెద్దనాన్న ఈరోజు ఈ బ్యాంకులోనే మాట్లాడడానికి రావడం జరిగింది. మాట్లాడేసి ఇక్కడ ఏం జరిగిందో తెలియదు, ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా మాకు చూపిస్తలేరు. కానీ వాళ్ళు ఈ విధంగా సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మేము ఈ మీడియా ద్వారా మీరు వీలైనంత సాయం మాకు చేసి ఆ కుటుంబానికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.